clotting process, the second step is platelet plug formation. So రక్త స్కందనంలో రక్తం గడ్డ కట్టడంలో రెండవ ప్రక్రియ ప్లేట్లెట్ ప్లగ్ ఏర్పడడం. So in this platelet plug formation we can see three steps. Number 1 adhesion, number 2 activation and number 3 aggregation. So platelet plug ఏర్పడడంలో మొత్తం మూడు చర్యలు చూడవచ్చు. ఒకటి అదేషన్, రెండు యాక్టివేషన్ and number 3 aggregation. So let us see the first step, that is adhesion. So in adhesion process, the circulating platelet cells will go and bind with the collagen protein which is exposed at the damaged site. గాయపడిన ప్రాంతంలో బహిర్గతమైనటువంటి కొల్లాజన్ ప్రోటీన్ కు రక్త ప్రవాహంలో ప్రవహిస్తున్నటువంటి ప్లేట్లెట్ కణాలు వెళ్ళి అతుక్కోవడం జరుగుతుంది. So with the help of some glycoproteins, platelets directly bind to the collagen protein. ఇక్కడ ప్లేట్లెట్ కణాలు ప్రత్యక్షంగా కొల్లాజన్ ప్రోటీన్ కు అతుక్కోవడం జరుగుతుంది కొన్ని గ్లైకోప్రోటీన్ల సహాయంతో. ఫర్ ఎగ్జాంపుల్ గ్లైకోప్రోటీన్ 6, గ్లైకోప్రోటీన్ 1A, 2A. So this is glycoprotein 6 and this is glycoprotein 1A or 2A. So these glycoproteins, that is glycoprotein 6 and glycoprotein 1A or 2A, they directly bind with the collagen protein at the damaged area. So గాయపడినటువంటి ప్రాంతంలో బహిర్గతమైనటువంటి కొల్లాజన్ ప్రోటీన్ కు నేరుగా అతుక్కోవడానికి ప్లేట్లెట్ కణాలపైన గ్లైకోప్రోటీన్ 6 మరియు గ్లైకోప్రోటీన్ 1A, 2A అనేటువంటి కొన్ని ప్రోటీన్లు ఉంటాయి. Platelet cells will go and bind with the collagen protein with the help of Von Willebrand factor. సో ఇక్కడ ప్లేట్లెట్ కణాలు పరోక్షంగా కొల్లాజన్ ప్రోటీన్ కు అతుక్కోవడం జరుగుతుంది. దీనికి ఒక కారకం కావాలి, దాన్ని వాన్ విల్లేబ్రాండ్ కారకం అని అంటాం. ఓకే, సో ఇది అడిషన్ ప్రాసెస్. Number 2 activation. So after the adhesion process is completed, then platelet cells are activated. Adhesion అనే ప్రక్రియ పూర్తి కాగానే యాక్టివేషన్ అనేటువంటి ప్రక్రియ మొదలవుతుంది. So in this activation process we can see three changes occur in the activation process. So activation అనేటువంటి ప్రక్రియలో మొత్తం మూడు మార్పులు మనం చూడవచ్చు. నంబర్ 1 ఫార్మేషన్ ఆఫ్ సూడోపోడియా and number 2 the structural changes that occur in the glycoprotein 2B 3A receptor for binding with fibrinogen protein. Okay, and number 3 degranulation process to release the chemical substances. Okay, so these are the three changes. మొత్తం ఉత్తేజితం కావడం అనేటువంటి చర్యలో, యాక్టివేషన్ అనేటువంటి చర్యలో మొత్తం మనం మూడు మార్పులు గమనించవచ్చు. నంబర్ 1 ఫార్మేషన్ ఆఫ్ సూడోపోడియా, ఇక్కడ మిథ్యాపాదాలు ఏర్పడడం. సో దీస్ ఆర్ ఫింగర్ లైక్ ప్రొజెక్షన్స్. ఇవి వేలు మాదిరిగా పొడుచుకుని బయటకు వచ్చినాయి చూడండి, వీటినే మిథ్యాపాదాలు సూడోపోడియా అని అంటాం. సో ద ఫార్మేషన్ ఆఫ్ సూడోపోడియా ఇస్ ద ఫస్ట్ చేంజ్. అండ్ నంబర్ 2 the structural changes occurring in the glycoprotein 2B 3A for binding with the fibrinogen protein. ఇక్కడ ప్లేట్లెట్ కణాల యొక్క ఉపరితలం మీద ఒక గ్లైకోప్రోటీన్ ఉంది, దాని పేరు గ్లైకోప్రోటీన్ 2B 3A అని అంటాం. దీంట్లో కొన్ని నిర్మాణాత్మక మార్పులు జరిగి ఫైబ్రినోజన్ అనే ప్రోటీన్ తో అతుక్కోవడం జరుగుతుంది.
సో ఈ నిర్మాణాత్మక మార్పులు ఎవరి కోసం అంటే ఫైబ్రినోజన్ అనేటువంటి ప్రోటీన్ అతుక్కోవడం కోసం. అండ్ నెక్స్ట్ degranulation. Degranulation occurs from the two types of granules. Degranulation అనేది రెండు రకాల కణికల నుంచి జరుగుతుంది. నంబర్ 1 ఆల్ఫా గ్రాన్యూల్స్ అండ్ నంబర్ 2 డెల్టా గ్రాన్యూల్స్. ఆల్ఫా గ్రాన్యూల్స్ అండ్ డెల్టా గ్రాన్యూల్స్. ఆల్ఫా గ్రాన్యూల్స్ రిలీజ్ PGDF, platelet growth derived factor, and fibrinogen, and as well as von Willebrand factor. So degranulation process, we can see the release of two important chemicals, that is ADP and thromboxane. So ఇక్కడ degranulation అనేటువంటి ప్రక్రియలో మనం చూడవచ్చు ADP తర్వాత థ్రాంబోక్సిన్ ఈ రెండు కూడా ముఖ్యమైనటువంటి రసాయనాలు. దే విల్ గో అండ్ బైండ్ విత్ ది రిసెప్టార్స్ present on the surface of the surrounding platelet cells, and this process will recruit the surrounding platelet cells towards the damaged area. సో ఇక్కడ చూడండి డీగ్రాన్యులేషన్ అటువంటి ప్రక్రియలో మనకు ముఖ్యంగా రెండు ముఖ్యమైనటువంటి రసాయనాలు విడుదల చేయబడతాయి. ఒకటి ADP, రెండవది థ్రాంబోక్సిన్. ఈ రెండు కూడా వెళ్ళి చుట్టుపక్కల ఉన్నటువంటి ప్లేట్లెట్ కణాల ఉపరితలం పైన ఉన్నటువంటి రిసెప్టార్లకు అతుక్కున్నప్పుడు ఇవేం చేస్తాయంటే చుట్టుపక్కల ఉన్నటువంటి ప్లేట్లెట్ కణాలన్నింటినీ కూడా గాయపడినటువంటి ప్రాంతం వైపుగా తరలిస్తాయి. సో అట్రాక్ట్ చేస్తూ ఉన్నాయి. సో దీస్ కెమికల్స్ ADP అండ్ థ్రాంబోక్సిన్, దీస్ యాక్ట్ యాజ్ సిగ్నల్స్ for the recruitment of surrounding platelets towards the damaged area. సో కాబట్టి గాయపడినటువంటి భాగానికి ఎక్కువ సంఖ్యలో ప్లేట్లెట్ కణాలను తరలించడానికి ఒక సమాచారం మాదిరిగా, ఒక మెసేజ్ మాదిరిగా ఈ రెండు రసాయనాలు ఉపయోగపడతాయి, ADP తర్వాత థ్రాంబోక్సిన్. సో ఇన్ ద అగ్రిగేషన్ స్టెప్ the surrounding platelet cells will approach each other and bind with each other with the help of two factors, that is number 1 fibrinogen and number 2 is van Willebrand factor. చుట్టుపక్కల ఉన్నటువంటి ప్లేట్లెట్ కణాలన్నీ ఒకదానికొకటి దగ్గరగా చేరి అవి అతుక్కోవడం జరుగుతుంది రెండు కారకాల సహాయంతో. ఒకటి ఫైబ్రినోజన్ అండ్ నెక్స్ట్ ఈజ్ వాన్ విల్లెబ్రాండ్ కారకం. వాన్ విల్లెబ్రాండ్ కారకాల సహాయంతో ఇవి అతుక్కోవడం జరుగుతుంది. సో హియర్ you can see clearly for this binding of fibrinogen and von Willebrand factor, the receptors required for the binding of fibrinogen and von Willebrand factor is glycoprotein 2B and 3A. So this is the receptor. For example, this is the platelet cell. Anukundam idu oka platelet kanam anukundam. On the surface we are seeing here the receptor glycoprotein 2B 3A. సో ఇక్కడ దీని ఉపరితలం మీద చూస్తూ ఉన్నాం ఒక రిసెప్టర్, దీని పేరు గ్లైకోప్రోటీన్ 2B 3A. దిస్ బైండ్స్ విత్ ఫైబ్రినోజన్. ఇది ఎవరితో అతుక్కుంటుంది? ఫైబ్రినోజన్ అనే ప్రోటీన్ తో అతుక్కోవడం జరుగుతుంది. సేమ్ ఫైబ్రినోజన్ ప్రోటీన్ విల్ ఆల్సో బైండ్ విత్ another glycoprotein 2B 3A receptor. Same fibrinogen protein ఇంకొక glycoprotein 2B 3A receptor తో అతుక్కోవడం జరుగుతుంది. This receptor is present on the surface of another platelet cell. So ఈ glycoprotein 2B 3A receptor అనేది ఇంకొక ప్లేట్లెట్ కణం పైన ఉంటుంది. So thereby the surrounding platelet cells are connected with each other with the help of fibrinogen. సో ఇక్కడ దగ్గరగా ఉన్నటువంటి ప్లేట్లెట్ కణాలు ఒకదానితో ఒకటి అతుక్కోవడం జరుగుతుంది ఫైబ్రినోజన్ అనేటువంటి ప్రోటీన్ సహాయంతో. అయితే ఈ ఫైబ్రినోజన్ అనేది అతుక్కోవడానికి మనకు రిసెప్టార్లు కావాలి, కొన్ని ప్రోటీన్స్ కావాలి. ఈ ప్రోటీన్ పేరే గ్లైకోప్రోటీన్ 2B 3A. So not only the fibrinogen is required for
attachment of adjacent platelet cells, but von Willebrand factor is also required. ఇక్కడ మనకు సేమ్ రిసెప్టార్లకు వాన్ విలియబ్రాండ్ ఫ్యాక్టర్ కూడా అతుక్కోవడం జరుగుతుంది. గ్లైకోప్రోటీన్ 2B3A అనేటువంటి రిసెప్టార్ ఈ ప్లేట్లెట్ కణం మీద ఉంది, ఈ ప్లేట్లెట్ కణం మీద కూడా ఉంది. సో ఈ రెండు గ్లైకోప్రోటీన్ రిసెప్టార్లకు మధ్యలో వాన్ విలియబ్రాండ్ ఫ్యాక్టర్ కూడా కారకం కూడా అతుక్కోవడం జరుగుతుంది. సో ఈ విధంగా ఒకదానికొకటి ప్లేట్లెట్ కణాలు అతుక్కోవడం జరుగుతాయి. సో ఈ విధంగా ఇంకొక ప్లేట్లెట్ కణం వస్తుంది, ఇలా అతుక్కోవడం జరుగుతుంది. ఫైబ్రినోజన్, వాన్ విలియబ్రాండ్ ఫ్యాక్టర్. సో ఈ విధంగా ఒకదానికొకటి ప్లేట్లెట్ కణాలన్నీ వచ్చి అతుక్కుని ఒక ప్లేట్లెట్ ప్లగ్ ను తయారు చేస్తాయి. లైక్ దిస్ the surrounding platelet cells will approach each other and bind with each other with the help of von Willebrand factor and fibrinogen. von Willebrand కారకము తర్వాత ఫైబ్రినోజన్ అనేటువంటి ప్రోటీన్ల సహాయంతో చుట్టుపక్కల ఉన్నటువంటి ప్లేట్లెట్ కణాలన్నీ దగ్గర చేరి అతుక్కోవడం జరుగుతుంది. ఒక గుంపును ఏర్పరుస్తుంది, ఒక గుచ్చాన్ని ఏర్పరుస్తుంది, ఒక గ్రూప్ ను ఫామ్ చేస్తుంది. దీన్నే అగ్రిగేషన్ అంటాం. నౌ the formed aggregate is called platelet plug. ఇలా ఏర్పడినటువంటి రక్త ఫలకికల యొక్క గుచ్చాన్ని లేదా సముదాయాన్ని ప్లేట్లెట్ ప్లగ్ అని అంటాం. దిస్ ప్లేట్లెట్ ప్లగ్ will go and bind with the damaged area. ఇలా ఏర్పడినటువంటి ప్లేట్లెట్ ప్లగ్ ఎక్కడైతే గాయపడినటువంటి భాగం ఉంటుందో ఆ గాయపడినటువంటి భాగం దగ్గరకు వెళ్లి దాన్ని సీల్ చేయడం జరుగుతుంది, మూసివేయడం జరుగుతుంది. దేర్ బై ప్రివెంటింగ్ ద లీకేజ్ ఆఫ్ ది బ్లడ్. సో ఇలా ఏర్పడినటువంటి ప్లేట్లెట్ ప్లగ్ ఎక్కడైతే గాయపడినటువంటి భాగం ఉంటుందో అక్కడికి వెళ్లి దాన్ని మూసివేయడం వల్ల రక్త స్రావాన్ని అరికట్టడం జరుగుతుంది. సో దిస్ ఇస్ ద second step. So if you like the video, please like, share and subscribe. Thank you.